ఎలా అనిపించింది హరిహర వీరంలో ట్రైలర్? ఎలా అనిపించింది అంటే అది కొంచెం సిలీగా అనిపిస్తుందేమో, ఎందుకంటే పవర్ స్టార్ కనిపిస్తే చాలు అని ఫ్యాన్స్ చాలా ఎగరగా వెయిట్ చేశారు. అవును. ఎలక్షన్స్కి ముందు అనుకుంటా జస్ట్ చిన్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ ఇచ్చాడు అవును. హరీష్ శంకర్. దానికి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? కేవలం అది 1 minute లోపులోనే. అలాంటిది 2 నిమిషాల 56 సెకండ్లో పవన్ కళ్యాణ్ చూస్తున్న ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది? ఆకలిగా ఉన్నవాడికి ఫుల్ మీల్స్ పెడితే ఇక బాబు టేస్ట్ ఎలా ఉందండదు, మొత్తం ఊడ్చేస్తాడు కదా. అలా పవన్ ప్రెజెన్స్కి ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోయారు. మొన్నటి వరకు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే పోస్ట్ పోన్ అవుతుంది, డైరెక్టర్లు మారిపోయారు, అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్స్ ముందు కొంచెం పార్ట్ చేశాడు, తర్వాత కొంచెం షూట్ చేశాడు, ఇన్ని వేరియేషన్స్ పవన్ లుక్ ఎలా ఉంటుంది ఏంటని గందరగోళంలో ఉంటే ఈ ట్రైలర్తో అన్నిటినీ బద్దలు కొట్టేశారని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రైలర్లోని క్రిష్ ఏది చేశాడు, జ్యోతికృష్ణ ఏం చేశాడు అన్నది జస్టిఫై చేయడం కూడా కొంచెం కష్టంగా అనిపించింది. కానీ మెజారిటీ ఆఫ్ ద ట్రైలర్లో వచ్చిన షార్ట్స్ వరకు చూస్తుంటే మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏ స్థాయిలో అయితే సినిమాని చూపించాలనుకున్నారో ఆ స్థాయి ఆ సినిమాలో కనపడుతుంది. డైలాగ్స్లో కావచ్చు, లేకపోతే పవన్ లుక్ కావచ్చు,